ఏదైనా ఆశ్చర్యపోనవసరం లేని కర్ణించే ఇండియన్ సినిమా ఫస్ట్ సెకండ్ హాఫ్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ అన్న. ఏ ఒక్కరి సీట్లో కూర్చోలేదన్న సెకండ్ హాఫ్. సినిమా అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క ప్రేక్షకుడు ప్రతి ఒక్క డార్లింగ్ ఫ్రెండ్, ప్రతి ఒక్క డై హార్డ్ ఫ్రెండ్, ప్రతి ఒక్క ఇండియన్ ప్రభాస్. సో నేను కల్కి మూవీ వాచ్ చేయడం జరిగిందండి. సినిమాలో నేను స్టార్టింగ్ నుంచి నెగిటివ్ పెట్టా ప్రభాస్ గారి గురించి, బట్ నో మోర్ నెగిటివ్స్. సినిమా నాకు తెలిసి ప్రభాస్ అదే దాని ఏమంటారు, మన సినిమా ఉంది కదా అదేది బాహుబలి అమ్మ మొగుళ్ళ తీసిన సినిమా అర్థమైందా. డైరెక్టర్ మరొక జూనియర్ రాజమౌళి అండి. సినిమాలో మీరు ఎక్కడన్నా డిసప్పాయింట్ అయ్యారనే ఛాన్సే లేదు. సత్తా సాటి ఓన్లీది ఇండియన్ ఫిల్మ్ గా ప్రకటించుకోవచ్చు. ఈ ఇండియన్ ఫిల్మ్ ఎందుకన్నా అంటే టోటల్ గా ఇండియా మొత్తం మెయిన్ లీడ్ అంతా కూడా తెలుగు వాళ్ళు మన ఇండియన్స్ ఫిల్మ్ గా ఇండియన్స్ మొత్తం ఆర్టిస్ట్ చేశారు. సో టోటల్ గా ఏంటంటే ఫిల్మ్ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి కూడా బ్రహ్మానందం గారిని వాడిన విధానం కానీ, ఇక్కడ ముఖ్య పాత్ర వహించినటువంటి అమితాబ్ బచ్చన్ గారు కానీ చాలా వండర్ఫుల్ గా చేశారు.